పాట ఎలా పాడాలి అంటే, ఉదాహరణకి మనకు ఎయిర్‌లైన్స్ ఎలా ఉంటాయి? ఇండియాకు నుండి అమెరికాకు, న్యూయార్క్, జర్మన్, జపాన్ ఇలా అన్ని దేశాలకు ఎయిర్‌లైన్స్ ఉంటాయి. అవి ఎలా పోతాయి అంటే భూమి ఆకర్షణ శక్తిని బట్టి దిక్సూచి పనిచేస్తుంటుంది కదా! దాని ప్రకారం వాళ్ళు ఎయిర్‌లైన్స్ ఏర్పరచుకుంటారు. అంటే భూమి ఆకర్షణ శక్తికి దిక్సూచికి ప్రభావం ఉండి అవి ఎటు తిరుగుతాయో ఆ విధంగా వాళ్ళు ఎయిర్‌లైన్స్ ఏర్పరచుకుంటారు. అవి మనిషి ఏర్పరచుకుంటాడు మనిషి పోవడానికి. అవి మనిషి ఏ దేశం చేరాలో ఆ దేశానికి చేరుతాడు. ఇది మనిషికి సంబంధించినయి. కానీ అంతరిక్షంలో భూమికి అంతరిక్షంలో భూమి తర్వాత నవగ్రహాల తర్వాత కొన్ని ఎయిర్‌లైన్స్ ఉన్నాయనుకుందాం. ఆకాశంలో. ఆ ఎయిర్‌లైన్స్ ఎక్కడికి వెళ్తాయి మనకు తెలుసా? అనంతమైన విశ్వంలో ఎక్కడికి వెళ్తాయి ఆ ఎయిర్‌లైన్స్? పోనీ వాటిని ఎవరు పెట్టుకున్నారు? ఏ మనిషి పెట్టుకున్నాడు? ఎక్కడికి వెళ్తాయి? అని ఆ దిక్సూచి దేన్ని ఉద్దేశించి పనిచేస్తుంది? ఇదంతా మనకు తెలవదు కదా! మనకు అతీతమైంది కదా! ఇగో పాట అలాంటిదనమాట. అలా పాడాలి. మన దిక్సూచి పనిచేయదు. వాటి దిక్సూచి వేరే ఉంటది కదా! అలా పాడాలన్నమాట పాట. అలాగే ఇప్పుడు మన ఊరుంది. మన ఊరిలో ఒక సినిమాకి ఏం చేస్తాం మనం క్షేమంగా వెళ్ళి, క్షేమంగా మన ఇంటికి తిరిగొస్తాం కదా! క్షేమంగా ఆ సినిమా టాకీస్‌కి అనుకున్నాడికి పోతాం. ఆ సినిమా టాకీ నుండి క్షేమంగా మన ఇంటికి తిరిగొస్తాం. మనకు తెలుసు మన ఊరు. కానీ మనకు తెలియని ఓ మహానగరం పోయినాం. ఓ లాడ్జింగ్‌లో దిగినాం. దిగి ఒక ఆఫీస్‌కి పోవాలి. పోయినాం పరీక్ష రాయడానికి. పోతే ఆ ఆఫీస్ ఎన్నడూ దొరుకుతలేదు. అంతా తిరిగి, తిరిగి, తిరిగి కాటకలిసినాం. తిరిగి మళ్ళీ ఎక్కడైతే రూమ్ తీసుకున్నామో ఆడికి వద్దామంటే ఆడ దొరుకుతలేదు. ఆఫీసు దొరుకుతలేదు. అప్పుడు మధ్యలో ఆగమైతాం కదా! చాలా కష్టం. తిరిగి ఇంటికి చేరుతానా? చేరనా? అనేంత కష్టం కదా! అదెట్లుంటది? అప్పుడు ఆ రూట్స్ ఎట్లుంటాయి? మనకు తెలియనివి కదా! ఆ జాగ తెలవదు. ఎలా వెళ్ళాలో తెలీదు. ఎలా రావాలో తెలీదు. అది ఏ రూట్‌లో తెలవదు. అప్పుడు మనం ఆ తిరిగే రూట్ ఎట్లుంటది? మనకు అడ్రెస్ లేని రూట్స్ కదా! పాట అలా ఉండాలనమాట.